విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగా పార్టీ ఓటమి తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ప్రకటన చేశారు. ఇక కుటుంబానికి ఆర్జేడీ పార్టీకి దూరంగా ఉంటున్నాను, పార్టీ నుంచి బయటకు వస్తున్నాను, కుటుంబం నుంచి బయటకు వస్తున్నాను అంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేస్తూ రోహిణి ఆచార్య చాలా అంశాల గురించి ప్రస్తావించారు. వారి కుటుంబంలో వారికి జరిగిన అవమానం గురించి, వారి సోదరుడు తేజస్వి యాదవ్ అలాగే వారి సన్నిహితులు అనుచరులు అవమానాలకు గురి చేశారంటూ, పార్టీలో చాలా ఇబ్బందులకు గురి చేశారంటూ వారు ప్రకటన చేశారు. అలాగే చాలా అంశాలకు సంబంధించి వారు తోడుగా ఉన్నప్పటికీ, పార్టీకి అండగా ఉన్నప్పటికీ, కుటుంబానికి అండగా ఉన్నప్పటికీ ఆ రకంగా అవమానానికి గురి చేయడం తనను చాలా కలచివేసిందని, బాధకు గురి చేసిందంటూ చెప్తూ వెంటనే ఈ కుటుంబానికి అలాగే ఆర్జేడీ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నాను, నాకు సంబంధం లేదు అని అంటూ బయటకు వచ్చారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారి సోదరి షర్మిల కూడా ఇదే రకంగా వారి కుటుంబంలో ఉన్న విభేదాల కారణంగా, అన్నతో ఉన్న విభేదాల కారణంగా బయటకు వచ్చి ఆ రోజున సొంత పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఆ పార్టీ కోసం ప్రయత్నం చేశారు. రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశారు, ఆ పార్టీని నిలుపుకోవడం కోసం కష్టపడ్డారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్గా అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. గతంలో వైసీపీ కోసం ప్రచారం చేశారు, పాదయాత్ర చేశారు, వారి అన్నని అధికారంలోకి తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ ఆస్తుల విభేదాలు కావచ్చు, రకరకాల అంశాల విషయంలో విభేదాల కారణంగా బయటికి వచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లీడర్ కవిత, వారిని కూడా ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, పార్టీ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు, పార్టీ ఏ స్టాండ్ తీసుకున్నా సరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తూ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పటికీ వారు కూడా ముందు నుంచే బయటకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ఎలాగో పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత వారు బయటకు వచ్చి ముందు నుంచి జాగృతి సంస్థ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఆ కార్యక్రమాలు చూసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ జాగృతి మొత్తంగా యాక్టివ్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఏమున్నా సరే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, రావాల్సిన అంటే చేయాల్సిన అభివృద్ధి గురించి, ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తామంటూ వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ దూరంగా ఉంటున్నారు. కుటుంబానికి కావచ్చు, పార్టీకి కావచ్చు దూరంగా ఉంటూ వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా సరే కుటుంబంలో ఉన్న విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమైన వీరందరూ దూరమైన తర్వాత కావచ్చు, ఎప్పుడైతే మొదలయ్యో అప్పుడు ఆ పార్టీలు కూడా అక్కడ ఘోర పరాజయాన్ని చూసిన సందర్భాన్ని మనం చూస్తాను. ఆర్జేడీ తీసుకున్నా, వైసీపీ తీసుకున్నా, బీఆర్ఎస్ తీసుకున్నా, గతంలో ఎన్నికల్లో ఓటమి కావచ్చు, ప్రస్తుతం ఉప ఎన్నికల్లో ఓటమి కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే అదే కనిపిస్తూ ఉంది. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు, ఈ పార్టీల్లో జరుగుతున్న విషయాల గురించి, ఇతర అంశాల గురించి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శరత్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే నుమన్ గారు, తెలంగాణ కాంగ్రెస్ లీడర్, అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, తెలంగాణ బీజేపీ లీడర్, జాగృతి లీడర్ ఇస్మాయిల్ గారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే.